ఒక ముస్లిం ఆయన సెలూన్ షాప్ పెట్టుకొని మంగళ పని చేస్తుండనమాట. అంటే మన హిందువులు చేసే పని వాళ్ళు దోచుకున్నా కూడా మన హిందువులకు ఇంత కూడా సిగ్గు లేదు. మనం అలా హిందూ మంగళోళ్ళంతా ఏం చేస్తురో మళ్ళీ ఏం లేదో మనకు తెలియదు. ఇటువంటి బొచ్చడి షాపులు ఉన్నాయి. అయితే ఇదంతా ఏంటంటే కథ, ఇప్పుడు ఈయనకి ఎందుకు పట్టుకోబోతున్నారు అంటే, ఈయన ఒక ముస్లిం ఆయన అనమాట. సెలూన్ షాప్ పెట్టుకుంటే మన హిందూ ఒక పెద్ద ఆయన మెళ్ళ చైన్ చూసిండనమాట. ఆయన ఎప్పటికీ కటింగ్ కీడికే వస్తాడంట ఈయన షాప్కి. వస్తే 6 తులాలు 7 తులాలు బంగారు చైన్ చూసి గడ్డం చేసేటప్పుడు చేస్తా గొంతు కోసి పడేసి, దాని తర్వాత ఆయన ఇక శివాన్ని ఏం చేసిండంటే ఇక లోపలనే ఏమో చేసి సంచిలేసి ఒక డ్రైనేజ్లో పడేసిండు అనమాట. పడేస్తే ఈ వాళ్ళ ఇంటోళ్ళు మొత్తం దేవులాడుతున్నారు, ఏమైంది ఈయన రాలేడు అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా తర్వాత సీసీ కెమెరాలు చూస్తే ఒక సెలూన్లో పోయిండు, ముస్లిం సెలూన్లో. ఆ ముస్లిం సెలూన్లో పోయినప్పటి నుంచి బయటికి రాలేడు అని తెలియగానే మళ్ళీ ఆయన వచ్చి పట్టుకుంటే 1కి 4 తలిగిస్తే నిజం చెప్పేసిండంట. నాకు ఆయన మెళ్ళ చైన్ కావాల్సిందే, అందుకని చెప్పి నేనే గొంతు కోసి హత్య చేసిన అని చెప్పేసి. అయితే ఇంకా నడుస్తుందనమాట. ఇంకా ఏం కథ, ఈ స్టోరీ ఏంది, ఇంతకు వీడు మన దేశమోడా ఈ సెలూనోడు కాదా అని చెప్పేసి ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇంకా నిజాలేదో ఇంకా బయటికి వచ్చే ఉన్నాయంట. ఇంకా ఎన్ని చేసిరో తెలియదంట. పోలీసులు అయితే ఇట్లా చెప్పారు అనమాట. కాబట్టి ఇక మన హిందువులు కూడా కొద్దిగా ఆలోచించాలన్నమాట. ముస్లిం షాప్లకు పోవాలన్నా, సెలూన్లకు పోవాలన్నా వద్దా, లేకపోతే మనోళ్ళ దగ్గర కొనాలన్నా, మనోళ్ళ దగ్గరనే చేయాలన్నా, అది ఆలోచించండి. జై శ్రీరామ్.